హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే స్పైసీ యమ్మీ చికెన్ పచ్చడి. ఈ పద్ధతిలో మీరు చికెన్ పచ్చడి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఏ కర్రీస్ చేసినా ఈ పచ్చడి అయిపోయేంత వరకు వేరే కర్రీస్ టచ్ చేయమన్నా చేయరండి, అంత బాగుంటది చికెన్ పికిల్. సో చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. నేనైతే మంత్లీ వన్స్ అయినా చేస్తా ఉంటానండి ఈ పికిల్. సో అంత ఇష్టం మా ఇంట్లో అందరికి. చేసే విధానం కూడా చాలా సింపుల్ అండి. సో టైం కూడా చాలా తక్కువ తీసుకుంటది. సో క్విక్ గా చేసేయచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ యమ్మీ అండ్ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. సో ముందుగా చికెన్ ని మనం బాగా శుభ్రం చేసుకోవాలండి. సో నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ఉప్పు పసుపుతో 2 సార్లు కడుక్కుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే 200 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే కొలతలు 200 గ్రామ్స్ చికెన్ కి సరిపోయేంత కొలతలు చెప్తున్నానండి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకోవాలి, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తీసుకోవాలి తగినంత. మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. సో ఏంటంటే మనకి ఈ చికెన్ పికిల్ కి మొక్క కొంచెం సన్నగా ఉండాలన్నమాట, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా మొక్క సన్నగా కొట్టడం వల్ల మన పికిల్ మసాలా బాగా పట్టుకుంటది అనమాట మొక్కకి. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి. సో తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ ప్లస్ ఈ మసాలాలు. సో బాగా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేయాలండి. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ చికెన్ పికిల్ కి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకోవాలండి. సో ఇక్కడ నేనైతే 1½ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకుంటున్నాను. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే ధనియాలు 1½ స్పూన్ తీసుకోండి, లేదంటే 1 స్పూన్ సరిపోతుంది. సో ఈ ధనియాలని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి, లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయండి. కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1 మినిట్ కొంచెం కలర్ మారుతాయి ధనియాలు. మారిన తర్వాత ధనియాలు కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫుల్ బిర్యానీ సెట్ తీసుకోవాలండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, చెక్క 2 పీసులు తీసుకోవాలి, యాలక్కులు ఒక 4 తీసుకోవాలండి. సో మిరియాలు ఒక 4 to 5 తీసుకోవాలి. సో లవంగాలు ఒక 3 తీసుకోవాలి. సో తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్ అండ్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. సో అవన్నీ ఈ ధనియాలతో పాటు వేసేసుకొని బిర్యానీ పువ్వు 1 తీసుకోవాలి. సో బిర్యానీ మొగ్గ ఇంకొకటి తీసుకొని వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ లో మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న నోట్ అండి. సో మీరు ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు మంటని ఓన్లీ లో టు మీడియం లో మాత్రమే పెట్టుకోండి, సో దట్ మాడే ఛాన్సెస్ ఉండవు అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో తర్వాత గ్యాస్ ఆపేసి ఇవి ఒక గిన్నెలో తీసుకొని వీటిని మిక్సీకి వేసుకోవాలండి, ఒక ఫైన్ పౌడర్ గా వచ్చే వరకు. ఆ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందంపాటి బాండిల్ని పెట్టుకొని మనం తీసుకున్న చికెన్ ని ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. సో అందులో ఉన్న నీళ్లు మొత్తం ఆవిరైపోవాలన్నమాట. బాండిల్లో ఒక చుక్క ఆయిల్ వేసి ఆ ఆయిల్ లో మన పచ్చి చికెన్ ని వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే ఆ చికెన్ లో ఉన్న నీళ్ళన్నీ ఇమిరిపోతాయి అనమాట, ఆవిరైపోతాయి అనమాట. ఈ చికెన్ ని పక్కన తీసుకొని బాండిల్ ని కొంచెం క్లీన్ చేసి అదే బాండిల్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి. సో మన చికెన్ డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకున్న తర్వాత మన మంటని హై ఫ్లేమ్ లో పెట్టాలండి. సో పెట్టి ఆయిల్ వేడయ్యేదాకా చేయి పెడితే కొంచెం హీట్ తెలుస్తుందండి, ఆయిల్ హీట్ అయిందా లేదా అని. సో చెక్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నీళ్లు ఆవిరయ్యేలాగా ఆ చికెన్ ని ఒక పీస్ వేసుకోవాలి. సో ఒక పీస్ వేస్తే మనకు తెలుస్తుంది అనమాట. సో తర్వాత అన్ని పీసులు వేసుకోవడమే ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా. బాండిల్లో ఆయిల్ కి సరిపోయేంత చికెన్ వేసిన తర్వాత మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో కింద ముక్క పైన ముక్క ఈవెన్ గా మనకి కుక్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ చికెన్ ముక్క ఎంత బాగా ఫ్రై అయితే అన్ని రోజులు మనకి నిలువ ఉంటది అనమాట పచ్చడి. సో ఈ చికెన్ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసే దాంట్లోనే ఉంటది అనమాట. చికెన్ పచ్చడి ఎన్ని రోజులు నిలువ ఉంటది అని. సో ఇలా మధ్యలో కలుపుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో కలర్ ఇలా చేంజ్ అవ్వాలన్నమాట. సో బ్రౌన్ కలర్ కి కొంచెం చేంజ్ అవ్వాలి ముక్క అనేది. మనం ఇలా పట్టుకొని చూస్తే సాఫ్ట్ గా ఉడికిపోయి ఉండాలి. అప్పుడు మనం ఈ ముక్కని బయటికి తీసుకోవాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, చక్కగా మనకైతే కలర్ చేంజ్ అయింది మన చికెన్.
సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్రౌన్ కలర్ కి చేంజ్ అయిన తర్వాత మన మొక్క అనేది సో ఆయిల్ లో నుంచి తీసి పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకోవాలండి. సో మన దగ్గర ఉన్న చికెన్ మొత్తం ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో మనం డీప్ ఫ్రై చేసాం కదా, నూనె కొంచెం ఎక్కువైతే పక్కన తీసి పెట్టుకోండి. సో నూనె సరిపోతుంది అనుకుంటే అదే నూనెలో టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకుంది అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అల్లం వేగిన తర్వాత ఇలా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, ఆ చికెన్ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి. అన్ని చికెన్ ముక్కల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చికెన్ ముక్కల్ని వేసేసాక బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 3 to 4 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పచ్చళ్ళలోకి, ఆ మసాలా పౌడర్ ని మొత్తం వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ తగినంత ఉప్పు వేసుకోవాలండి. సో మనం స్టార్టింగ్ లో చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఉప్పు వేసామండి, అది మైనస్ చేసి వేసుకోండి. సో తర్వాత కారం కూడా వేసుకోవాలి ఈ స్టేజ్ లో. సో ఇక్కడ కారం అయితే 3 to 4 టేబుల్ స్పూన్స్ పడుతుందండి 200 గ్రామ్స్ చికెన్ లోకి. అది వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోండి. అన్ని వేసేసాం కదా, ఇప్పుడు మంటని ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ దాకా ఈ చికెన్ ని, మసాలాని, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సో 5 to 6 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆపేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నొరగలు వస్తాయండి. ఆ నొరగలు వచ్చినప్పుడు గ్యాస్ ఆపేసుకోవాలి. సో గ్యాస్ ఆపేసిన తర్వాత ఈ పికిల్ ని పూర్తిగా చల్లారనివ్వాలండి. సో పూర్తిగా చల్లారిన తర్వాత 2 మీడియం సైజ్ ఆఫ్ 2 నిమ్మకాయలు అయితే 200 గ్రామ్స్ చికెన్ లెగ్ సరిపోతాయండి. సో ఈ నిమ్మరసాన్ని మనం అందులోకి వేసుకోవాలన్నమాట. ఈ 2 నిమ్మకాయలు పులుసు ఇంట్లో వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 or 2 మినిట్స్ ఫ్రై చేస్తే బాగా ముక్కకి పడుతుంది అనమాట. అంతే ఈవెన్ గా మన పచ్చడి కలుస్తుంది అనమాట. చూపిస్తున్న విధంగా బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పికిల్ ని. సో ఈవెన్ గా అంతా మనకి బాగా మిక్స్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఒక జార్లోకి తీసుకొని ఈ చికెన్ పికిల్ ని నిల్వ చేసుకోవాలండి. సో ఇలా నిల్వ చేసుకొని 2 days తర్వాత ఈ పికిల్ ని తిన్నామంటే మీరు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనుకోండి, అంత టేస్టీగా ఉంటది అనమాట. సో మీ ఇంట్లో ఏ కర్రీ చేసినా ఇదైతే మ్యాండేటరీగా సైడ్ డిష్ లాగా అయితే వాడతారనమాట. అంత బాగుంటది ఈ పికిల్. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ స్పైసీ టేస్టీ చికెన్ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఈ మరిన్ని కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.